రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజైతే ఎన్ని ఎకరాల వారికి రైతు బంధు డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది, మనకు ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారు అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అందరికంటే ముందుగా ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణలో ఇప్పటికే రైతన్నలకు యాసంగి సీజన్కి సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతు బంధు డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు అయితే ఇప్పటికీ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఇక తాజాగా ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 11 ఎకరాల వరకు కూడా డబ్బులు జమ చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతుంది. ఇక నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతు బంధు గురించి మాట్లాడుతూ, మనకు ఇప్పటి వరకు అయితే రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితులు లేవు, ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు అయితే జమ అవుతుంది, రైతులు ఎవరు కూడా కంగారు పడద్దండి, ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తామని రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి. ఇక తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు అర్హత కలిగి ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు, ఫోన్ నెంబరు అలాగే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకున్నారో ఆ రైతులందరికీ కూడా మనకు ఈరోజు రైతు బంధు కింద మనకు 13 ఎకరాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ కాబోతుంది. ఇక ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తాం, చివరి వరకు కూడా డబ్బులు జమ అవుతుంది, రైతులు ఎవరు కూడా కంగారు పడద్దని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇక మరొకసారి రైతులకు రుణమాఫీ చేసే విధంగా కూడా కీలక ప్రకటన చేయనున్నట్లు సీఎం గారు అయితే తెలియజేశారు. త్వరలోనే దీనికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి కూడా కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈరోజు చూసుకుంటే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎకరాల రైతులకైతే రైతు బంధు సాయం అవుతుందని, రైతులందరూ కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.